ప్రేమించేవారు లేరు, కనీసానికి మాటలాడే వాళ్ళు కూడా లేరా? నన్ను ఎందుకు తీసుకొచ్చావని ఆకలితో ఏడ్చేవాడిని, గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చేవాడిని. ఈరోజు మీ ముందు పాస్టర్ అమ్మతేజ అనబడే నేను జస్ట్ 18 years లో 18 సంవత్సరాల వయసులో దేవుని పిలుపును పొందుకున్నా. ఏయ్ అమ్మతేజ, యూ కెన్ గో భద్రాద్రి కొత్తగూడెం. నేను భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలా? ఎస్, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళు, నేను నడిపిస్తా అన్నాడు. నేను భయపడ్డా. భద్రాద్రి కొత్తగూడెం రావడం నాకు ఇష్టం లేదు. ఇది సింగరేణి ఏరియా, ఇక్కడ చుట్టాలు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. మాదంతా జంగల్ ఏరియా, అడవి ప్రాంతం మాదంతా. ఆ ఏరియా వదిలిపెట్టి ఇక్కడికి రావడానికి చాలా ప్రయాసపడ్డా. కానీ ఇక్కడ ఉండలేకపోయినా కొన్నిసార్లు కొత్తగూడెం వదిలిపెట్టి పారిపోదాం అనిపిస్తే, బిడ్డా నా మాట వింటవా, వినవా నువ్వు అని దేవుడు నాతో మాట్లాడేవాడు. ఆకలికి అలమటించేటప్పుడు, భోజనానికి డబ్బులు లేనప్పుడు, ఆకలితో పడుకున్నప్పుడు, కడుపులో పేగులు మొత్తుకుంటుంటే, యేసయ్యా నన్ను ఎందుకు నడిపించావు ఈ భద్రాద్రి కొత్తగూడెం అని గుండెలు బాదుకొని ఏడ్చేవాడిని. గుండెలు బాదుకొని ఏడ్చేవాడిని, కన్నీరు కార్చేవాడిని. నన్ను వదిలిపెట్టావా? నా చెయ్యి విడిచిపెట్టావా? అని ఏడ్చేవాడిని. గుండెలు పగిలేలాగా ఏడ్చేవాడిని. పలకరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, మాటలాడేవాళ్ళు లేరు. ప్రేమించేవారు లేరు, కనీసానికి మాటలాడే వాళ్ళు కూడా లేరా? అర్థం చేసుకునేవారు లేరా? అక్క ఆకలి అవుతుంది అక్క అని ఎవరితో చెప్పుకోలేం. వాళ్ళెవరో మనకు తెలియదు. ఎందుకు తీసుకొచ్చినావు ఈ భద్రాద్రి కొత్తగూడెం? నన్ను ఎందుకు తీసుకొచ్చావని ఆకలితో ఏడ్చేవాడిని, గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చేవాడిని, చాలా బాధతో ఉండేవాడిని. ఒకనొక టైం ఒక ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి, అన్న ఎందుకు ఏడుస్తున్నారు అన్న మీరంటే, అన్నం తిని 3 రోజులైన తమ్ముడు, ఒక్క ముద్ద కూడా అన్నం తినలేదు, కడుపులో నొప్పి వస్తుంది తమ్ముడు అని ఏడ్చేవాడిని. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దొంగతనంగా ఇంత బాక్స్లో అన్నం తీసుకొస్తే కొంచెం తిని ఇంకొంచెం అన్నం, రేపు పొద్దునకు తిని ఇంకొంచెం అన్నం, మధ్యాహ్నం పాసిపోయిన అన్నం తిని మామిడికాయ పచ్చడితో తిన్న జీవితం. మీకు ఒక విషయం తెలుసా? ఈ క్యాంపస్లోకి ఎవరు అడుగు పెట్టినా భోజనం పెట్టి పంపండి నేను ఎందుకంట తెలుసా? ఆకలి విలువ నాకు తెలుసు, ఆ భోజనం విలువ నాకు తెలుసు. అందుకనే మన మందిరంలో ప్రతి ఆదివారం భోజనాలు, ప్రతి సెకండ్ సాటర్డే భోజనాలు,
ప్రతి ప్రార్థన కూటమిలో భోజనాలు, మన క్యాంపస్ ఎవరొచ్చినా భోజనం చేసి పోవాలా, భోజనం చేసి పోవాలా అనే నా ఆశ. యేసయ్య నాతో ఏం చెప్పాడు తెలుసా? అమ్మ, అందరు వినండి, ఈ మాట మీ గుండెలో రాసుకోండి. యేసయ్య నాతో ఏం చెప్పాడు తెలుసా? బిడ్డా, నువ్వు అన్నం లేక తిరిగినావు, ఆమేన్, కానీ బుక్కెడు బువ్వ లేక తిరిగినావు, కానీ ఇదే ప్రాంగణంలో లక్షల మందికి నువ్వు భోజనం పెట్టబోతున్నావు. హల్లెలూయా. గంజి గంజి ఏరులై పారబోతుంది. హల్లెలూయా. గంజి ఏరులై పారబోతుందని దేవుడు నాతో చెప్పాడు. నువ్వు ఏడవకు బిడ్డ, నువ్వు ఏడవకు, నీకెవ్వరు లేరు అనుకోవద్దు. ఈరోజు మనల్ని అనేక మంది విమర్శిస్తూ ఉంటారు, మనల్ని అనేక మంది అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ దీని వెనకాల ఎంత ప్రయాస ఉంది, దీని వెనకాల ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి, ఈ పరిచర్య వెనకాల ఎంతమంది త్యాగం ఉంది, ఈ పరిచర్య వెనకాల ఎంత వేదన, దుఃఖం, ఎంత ప్రయాస. మీకు ఒక విషయం చెప్పాలా? పెద్దోడు తన్విత్ డెలివరీ అయ్యాడు. డెలివరీ అయ్యే ముందు మా దగ్గర రూపాయి బిల్ల లేదు, రూపాయి బిల్ల లేదు. అయితే ఎందుకు రూపాయి బిల్ల లేదంటే ఇంట్లో 10,000 ఉండే. మన శరణాలయంలో ఒక బాబు ఉండే, అనిల్ అనే ఒక బాబు, అనిల్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి కొబ్బరి బొండాలు తీసుకొచ్చేవాడు, టిఫిన్ తీసుకొచ్చేవాడు మార్నింగ్. ఉన్న 200 రూపాయలు అయిపోయినాయి. అరే నాన్న, బీరువా తాళం ఇచ్చి, నాన్న బీరువాలో 10,000 ఉంటాయి నాన్న, మమ్మీకి టిఫిన్, నా టిఫిన్ తీసుకొస్తా ఉండు, నువ్వు ఖర్చు పెడతా ఉండు బిడ్డ అన్న. ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బులు తీసుకొని వాడు పారిపోయిండు. కొబ్బరి బొండకు కాదు కదా, ఒక్కరోజు టిఫిన్కి కూడా నా దగ్గర డబ్బులు లేవు, కానీ ప్రతిరోజు టిఫిన్, ప్రతిరోజు లంచ్ నా తల్లి, దేవుడు నాకు ఇచ్చిన తల్లి, అమ్మకు నేను దూరంగా ఉన్నా, అమ్మ ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. ఆ అమ్మనే డాక్టర్ అమ్మ. నా బంధువులు నన్ను ప్రేమించలే అంత, నా రక్త సంబంధికులు నన్ను ప్రేమించలే. నా తల్లి డాక్టర్ అమ్మ నన్ను ప్రేమించింది, ఎంతో ప్రేమ చూపించింది, ఎంతో ఆప్యాయత. ఆ బిడ్డను చూడగానే నాకు ఒక ధైర్యం ఉండేది. ఇక నా పని అయిపోయింది అనుకునే టైంలో ఆ బిడ్డ ఎలా ఉంటుంది తెలుసా మీకు? అమ్మ ఫేస్ చూసారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటుంది, స్మైలింగ్ ఫేస్. ఆ అమ్మ నవ్వు చూసి నేను నవ్వేవాడిని. అమ్మ కనబడగానే ఒక ధైర్యం, ఆ అమ్మ కనబడగానే ఒక విల్ పవర్తో నేను నింపబడేవాడిని. ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ. ఆ తల్లి ఆయుర ఆరోగ్యాలతో నింపబడాలి. ఆ తల్లి మంచి ఆరోగ్యంతో నింపబడాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నేను ఈ మట్టిలో కలిసే వరకు ఆ అమ్మని మర్చిపోలేను. ఈ మట్టిలో కలిసే వరకు
ఆ అమ్మ రుణం ఎట్లా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కాదు, కానీ అమ్మ కోసం ఈ ఊపిరి ఉన్నంత కాలం నమ్మకంగా ప్రార్థన చేస్తా. ఆ అమ్మ కోసం నన్ను కన్నోళ్ళే నన్ను వదిలేశారు, కానీ అమ్మ పెట్టుకున్నటువంటి నమ్మకం. రోజు ప్రార్థన చేస్తా, అయ్యా ఈ దిక్కు లేనోడిని ఆ తల్లి నమ్మింది, ఈ దిక్కు లేనోడిని ఆ తల్లి నమ్మింది. ఆ నమ్మకాన్ని నిన్ను వమ్ము చేయొద్దయ్యా, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయొద్దయ్యా. ఆ నమ్మకం, అమ్మ తేజ అనగానే ఒక నమ్మకం ఉండాలి వాళ్ళకి. ఈ ప్రాణం పోయే వరకు నా ఆశ ఒక్కటే, అమ్మ తేజ ఊపిరిపోయినప్పుడు ఇక్కడ నుంచి కొత్తగూడెం వరకు జనాలు నిండిపోవాలా. అప్పటి వరకు నలుగురు కాదు నన్ను మోయడానికి కొన్ని లక్షల మంది రావాలా. కానీ ఒకటి అడుగుతున్నా, యేసయ్యనే అనేక మంది అనాథ పిల్లల్ని పోషించాలి. మా ఊరు పక్కన ఒక రేపల్లె వాడ అనే ఒక విలేజ్ ఉంటుంది. 3 నెలల క్రితం ఒక బాబు 8.5 సంవత్సరాల బాబు ఆకలితో అలమటిస్తున్నాడు. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. తను తినకుండా వాళ్ళ చెల్లికి అన్నం పెడతా ఉండేవాడు. వాళ్ళ చెల్లికి పెట్టి తను పస్తులు పడుకొని పస్తులు పడుకోవడం ద్వారా పలుసు పడిపోయి ఆకలితో ఉండి చనిపోయాడు. 8 సంవత్సరాల బాబు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం బతకాలా, అలాంటి వాళ్ళ కోసం బతకాలయా. అమ్మ తేజ అంటే అనేక మందికి అమ్మగా మారాలా, అనేక మందికి నాన్నగా మారాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు కాదయ్యా, అనేక మందిని పోషించే శక్తిని నాకు దయచేయండి ప్రభు, దయచేయండి ప్రభు, దయచేయండి ప్రభు. ఆకలి విలువ నాకు తెలుసు, ఆకలి విలువ నాకు తెలుసు కాబట్టే ఆకలి విలువ నాకు తెలుసు కాబట్టే ఈ చిన్న వయసులోనే 18 సంవత్సరాల వయసులోనే ఈ అనాథ శరణాలయం పెట్టా. ఎవరెన్ని మాట్లాడుకున్నా నాకు సంబంధం లేదా. నేను అన్నం పెడుతుంటే మా అమ్మలు చెప్తారు, థ్యాంక్ యూ డాడీ, గాడ్ బ్లెస్ యూ డాడీ అంటారు. ఆ పిలుపు, ఆ మాట నాకు కావాలా. హల్లెలూయా. పిల్లలకు భోజనం పెడుతుంటే ఐ లవ్ యూ డాడీ అంటారు. ఆ పిలుపు నాకు కావాలా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఇంతమందిని పోషించాలంటే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, పెట్టడానికి భోజనాలు కావాలా, బండి రన్ కావాలంటే డీజిల్ పెట్రోల్ ఎట్లనో ఇంతమందిని పోషించాలంటే చాలా ప్రయాస. బియ్యం అయిపోతూ ఉంటుంది. మొన్న తీసుకొచ్చిన బియ్యం అయిపోయింది, కిరాణా సామాన్ అయిపోయింది, పప్పు అయిపోయింది, ఉప్పు అయిపోయింది.
అమ్మ తేజ నినాదం ఒకటే, బతకడం గొప్ప కాదు, నలుగురిని బ్రతికించడమే గొప్ప. నేను బతకొచ్చు, నా భార్య నా పిల్లలు ఘనంగా బతకొచ్చు, అది కాదు ఒక బతుకు. అనేక మందిని బతికించాలా, అనేక మందిని చేరదీయాలా, అనేక మంది కొరకు భారము కలిగి నిలబడాలా, అనేక మంది కొరకు నిలబడాలా. అందుకనే ఈ భారభరితమైన పరిచర్య ముందుకెళ్ళాలంటే కొన్ని నమ్మకమైన చేతులు కావాలా. ఆ నమ్మకమైన వారు మీరే ఎందుకు కాకూడదు? ఆ నమ్మకమైన వారు ఇక్కడున్న వాళ్ళే ఎందుకు కాకూడదు? నేను బయటికి వెళ్ళిపోతా, సంపాదించుకుంటా అంటే వెళ్ళిపోవచ్చు, కానీ నేను డాడీతో ఉండాలి. డాడీకి ఉన్నటువంటి దాహం, డాడీకి ఉన్నటువంటి ఆ తపన, డాడీకి ఉన్నటువంటి ఆ ఆకలి విలువ నాకు కూడా తెలుసు. డాడీతో నేనుంటా, నేను కూడా అనేక మందికి అండగా నిలబడతా. అరే మొన్నటి దినాన్న వరలక్ష్మి అమ్మకి కిడ్నీ సమస్య వస్తే సత్యనారాయణ డాడీ కానీ పద్మమ్మ కానీ వెళ్ళి చూసుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకరోజు నేను ఉండగలుగుతాను. నేను మీటింగ్లకు వెళ్ళాలి, వీళ్ళందరినీ పోషించాలి. ఒంగోలులో మీటింగ్ జరుగుతుంది, నా ప్రాణం అంతా వరలక్ష్మమ్మ దగ్గరే ఉంది. 180, 150 మీద కొట్టుకుంటూ వచ్చినాం హాస్పిటల్కి. ఆ అమ్మను చూసిన తర్వాత నాకు మనసు శాంతిగా డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం ఒంగోలు నుంచి. ఆ అమ్మను చూసిన తర్వాత నాకు మంచిగా, మమ్మీ ఎలా ఉన్నావంటే డాడీ మంచిగా ఉన్న డాడీ అన్నదే. ఇది నాకు కావాలా? దీనికోసం నేను ఆరాటపడుతున్నా. ఏదో మీరు అమ్మ తేజ గారి దగ్గర ఉంటే మీలా ఉండకూడదు, మీరు అమ్మ తేజ గారిలాగా మారిపోవాలి. హల్లెలూయా. అమ్మ తేజ గారిలో దీనం మనస్సు నీలో రావాలి, యేసేలో ఉన్న మనస్సు నీలో రావాలి. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. జీవితాంతం నీ కౌగిలిలో నేనయా యేసయ్యా ఒదిగిపోతానయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థమే కాదయా, నాలో ఏముందయా నాకర్థమే కాదయా. నాకు కొన్నిసార్లు అర్థం కాదు, అసలు నాలో ఏముందో నాకు అర్థం కాదు. కానీ నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయా. నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనయా. నాలో ఏముందయా నాకర్థమే కాదయా, జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా నేనయా ఒదిగిపోతానయా ఒదిగిపోతానయా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయా యేసయ్యా
ఒదిగిపోతానయ్యా. అవునయ్యా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, జీవితాంతం నా ఊపిరి ఉన్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం నీ కౌగిలిలో నేనుంటానయ్యా, నేను ఒదిగిపోతానయ్యా. నాకంటూ వేరే ఆశ లేదయ్యా. నేను దేశయ్యను ఒకటే అడిగిన, అయ్యా నీ పరిచర్య నమ్మకంగా నేను చేయాలయ్యా. నాకంటూ వేరే, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నా బంధువులు చూసినా చూడకపోయినా, నా భార్య నా పిల్లలు నన్ను చూసినా చూడకపోయినా, నువ్వు నన్ను చూడయ్యా, నువ్వు నన్ను చూడు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేసినాను. హల్లెలూయా. ఎటైనా పోయి వచ్చానంటే కథం. నాకేం తెలుసా, మీకు ఒక విషయం చెప్తా, ఇటీనండి అందరూ. ఎట్టు పోయి అలసిపోయి వస్తా కదా, వెహికల్ దిగిరగానే డాడీ ప్రైజ్ లాడ్ అనగానే రోగం అంతా, వ్యాధి అంతా పోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, ఈ అమ్మ అనాథ శరణాలయం.